నమస్తే, రామ్, అస్సలం వాలేకుం, ఆదాబ్, శుభ శామ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. రవికిషోర్ మన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఏపీడిఎస్సి 2024 ఎస్సీ, టీజీటీ, పీజీటీ హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ 22కి స్వాగతం, సుస్వాగతం. మరి అందరూ కూడా ఒకసారి చెక్ చేయండి స్క్రీన్ విజిబిలిటీ, అలాగే వాయిస్ అంతా కూడా క్లియర్ ఉన్నట్లయితే ఎస్ సార్ ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే మనం ముందుకు వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇంకెవరైనా ఇప్పటివరకు చూడలేనట్లయితే వాళ్ళ కోసం అయితే ఏపీడిఎస్సి 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి కింద ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి ఆల్రెడీ మనం 122 ప్రాక్టీస్ సెట్స్ అయితే ఇంతకుముందు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేసేయచ్చు. అలాగే దాంతోపాటుగా ఇక్కడ 100 ప్రాక్టీస్ బిట్స్ అని చెప్పేసి 100+ ప్రాక్టీస్ బిట్స్ అని చెప్పేసి ఒక 2.5 అవర్ వీడియో అయితే ఉంది, అది కూడా మీరు చూడగలరు. చాలా మంచి యూస్ఫుల్ అయితే వీడియో ఉంది. దాంట్లో అన్ని కంటెంట్, అలాగే లిటరేచరు, అలాగే గ్రామర్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయినాయి దాంట్లో మీకు. మరి ఇది చూస్తున్నట్టయితే ఇక్కడ ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు లైవ్ అవుతుంది. లైవ్ అయిపోయిన వెంటనే మీకు ఈ ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంది. కాబట్టి ఇంకా ఇప్పటివరకు ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కానట్లయితే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు నేను అది ఇచ్చాను లింక్, అక్కడ నుంచి మీరు జాయిన్ అయినట్లయితే ఫ్రీగా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఆ ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకొని మరి మంచిగా సాధించాలని చెప్పేసి ఇక్కడ మన ఛానల్ నుంచి అయితే ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఎటువంటి పెయిడ్ బ్యాచ్ కానీ, ఎటువంటి సపరేట్ యాప్లు కానీ ఏమి లేవండి. సో అందరికీ కామన్గానే ఇక్కడ అందించడం జరుగుతుంది. అలాగే మరి ఎవరైనా ఈ టెట్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళకైతే తెలంగాణకి మరి కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లేదా మన ఛానల్ అయితే వీడియో లింక్ అయితే ఉంది, ఎలా అప్లై చేయాలి, ఎప్పటి వరకు డేట్ ఏంది అనేది కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఎవరైనా చూడకపోతే అక్కడ చూడండి. అలాగే మరి డిఎస్సి కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే స్టడీ ప్లాన్ ఏంటి అని చెప్పేసి ఒక 2 వీడియోలు అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్స్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మరి చూడకపోయినట్టు చూడొచ్చు. దాంతోపాటుగా మనం ఒకటి కాన్సెప్ట్ క్లాస్ టాప్ లెసన్ అనేటువంటిది 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అది కూడా మీరు చూడగలరు. అలాగే ఇక్కడ మనం ఈరోజు ఒక కొత్త ప్రయత్నం అయితే అంటే వినూత్న ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఒకే టాపిక్ని అయితే ఈరోజు క్వశ్చన్ల రూపంలో తీసుకొని రావడం జరిగింది. ఈరోజు మంచి క్వశ్చన్లు అయితే ఉంటాయండి, ఎక్కడ కూడా మీరు మిస్ చేయకుండా ప్రతి ఒక్క క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయడంతో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయాలనేటువంటిది ఒక ఏర్పడుతుంది. ఇది ప్రాక్టీస్ టెస్ట్ కదా. సో ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు ప్రతిరోజు, మీ యొక్క ప్రిపరేషన్ కూడా అంతా బాగా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. సో మీరు బుక్స్ అన్నీ కూడా మీరు జనరల్గా అయితే కంటెంట్ టెక్స్ట్ బుక్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో ఉంటాయి. ఒకవేళ మీకు ఆఫ్లైన్ దొరకకపోతే ఎటువంటి వరీ ఏం లేదు, ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని మీరైతే ప్రిపేర్ చేయండి. ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఆల్రెడీ టెట్ కూడా అయిపోయింది. సో మనకు డిఎస్సిలో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ప్రతి ఒక్క క్వశ్చన్ని ఈజీగా చేసుకుందాం. అయితే ఇక్కడ మన ఛానల్లో అన్నీ కూడా చేసుకుందాం. సో సైకాలజీ కూడా త్వరలోనే వస్తాయండి. సో మీరు అడిగినటువంటి ఏదైతే భాషా శిక్షణ, అలాగే శిక్షణ శాస్త్రం సంబంధించి సఫల్ కళా శిక్షణ సంబంధించి కూడా మనకు మెథడ్స్ కానివ్వండి, మెథడాలజీ ఇవన్నీ కూడా మీకైతే తీసుకొస్తాను, కరెంట్ అఫైర్స్ కూడా. అయితే ఈరోజు ఒక వినూత్న ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నానికి మరి మీరు ఆశీస్సులు అంటే మీరు ఈ సిరీస్ని ముందుకు నడిపిస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ మరి మీ దగ్గర నుంచి ఒక సపోర్ట్ ఏంటంటే ఒక లైక్, ఒక షేర్ అండి. మరి ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి లేట్ చేయకుండా అయితే ఒకసారి మరొకసారి అందరికీ కూడా హాయ్, నమస్తే అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మొదటి ప్రశ్న ఇక్కడ చూడండి ఈరోజు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే भारतीय जीवन में योग को अति महत्वपूर्ण समझा जाता है, रेखांकित शब्द का विलोम क्या है? ऑप्शन ए नियोग, ऑप्शन बी भोग, ऑप्शन सी अभियोग, ఆప్షన్ డి ఇక్కడ హైరోగ్ అని ఉంది. అయితే ఇది ఇక్కడ నిరోగ్ అండి. ఓకే, సో ఇక్కడ మనకి ఒక ఆప్షన్ తీసేసుకున్నా కూడా మీరు ఇక్కడ మీకు ఇంకా 3 ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఆ 3 ఆప్షన్లో మరి ఏది కరెక్ట్ అనుకున్నారని అయితే కామెంట్ చేసేయండి. ప్రశ్న మరొకసారి చూసుకున్నట్లయితే భారతీయ జీవన్ మే योग को अति महत्वपूर्ण समझा जाता है, रेखांकित शब्द का మరి ఇక్కడ విలోమ్ క్యా హే? ఇక్కడ చూసుకున్నట్లయితే నియోగు, భోగు, అభియోగు. ఇక్కడ చూడండి మీకు ముందుకు ఇక్కడ మీ క్లాస్లో తీసుకొస్తున్నాను కదా, ఈ క్లాస్ అనేటువంటిది ప్రిపేర్ చేయాలంటే చాలా అంటే పీడిఎఫ్ కానివ్వండి, అలాగే ప్రాక్టీసెస్ ఇవంతా కూడా ఈ సెట్టింగ్ కానీ టైపింగ్ కానీ అంతా టైం అయితే పడుతుందండి. సో ఈ టైంకి కానీ మరి మీరు ఈ యొక్క రిక్వెస్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో మనం ఈ కంటిన్యూ మనకి ఎగ్జామ్ ఎప్పుడైతుందో అనేటువంటిది పక్కన పెట్టేసి ప్రతిరోజు ఈ కొంత సమయం అనేటువంటిది తీసి క్వశ్చన్లు ప్రిపరేషన్ చేస్తూ మళ్ళీ ఇక్కడ తీసుకొస్తూ అంటే మరి ఎలాంటి మోడల్లో రావచ్చు, ఏ క్వశ్చన్స్ ఎలా అడిగితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఇక్కడ అందించడం జరుగుతుంది. కాబట్టి సో ఈ పీడిఎఫ్ వెనక చాలా కష్టం అనేటువంటిది ఉంటుంది. సో ఇదంతా కూడా మరి అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి మరి అందరూ కూడా ఈ యొక్క కష్టాన్ని గుర్తించి
మరి అందరూ కూడా షేర్ చేయండి. ఇక్కడ ఫ్రీగా అండి. ఎటువంటి పెయిడ్ ఏం లేదు. అందరికీ కూడా కామన్‌గా అయితే అందించడం జరుగుతుంది. సో, కొన్ని కొన్ని చోట్ల మీకు అక్కడ తప్పులు వస్తున్నాయి. దాన్ని మండించగలరండి. సో, మరి లైక్ చేయండి. సారీ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి మరి ప్రశ్నకి సరైన సమాధానం ఏందయ్యా అంటే ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఏకదం రైట్ అండి. భోగ్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఓకేనా అండి. సో, నెక్స్ట్ మరి మీకు కావాల్సిన టాపిక్ ఏదైతే మరి మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు. ఈరోజు ఒక టాపిక్ తీసుకొచ్చాను కదా! మళ్ళీ నెక్స్ట్ రేపు ఏం టాపిక్ తీసుకొని వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేసినట్లయితే ఆ టాపిక్ సంబంధించి కేవలం దానికి సంబంధించి క్వెషన్‌లు రకరకాలుగా అంటే పరివిధాలుగా డిఫరెంట్స్ ఉంటాయి కదా! అంటే క్వెషనింగ్ అడగడంలో వే ఆఫ్ క్వెషనింగ్ ఎలా ఉంటుందో అదంతా కూడా నేను మీకైతే తీసుకొస్తానండి. ఒకసారి మరి మీరు కూడా కామెంట్ చేసేయండి. రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే ఉత్తరీయ కా విలోమ్ క్యా హోగా? టోపీ, సాడీ, కోట్, అధోవస్త్ర. प्रश्न मरोकसारी उत्तरीय का विलोम क्या होगा? टोपी, साड़ी, कोट, అధోవస్త్ర. దీనికి సరైన సమాధానం మరి ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. మరి ఇక్కడ ఉత్తరీయ అనే అర్థం ఏందయ్యా అన్నట్టు కనుక కమర్ కే ऊपर से जो वस्त्र है उसे हम उत्तरीय कहते हैं. ठीक है ना. तो यहाँ पर ఆప్షన్ డి మరి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. మూడవ ప్రశ్న చూడండి. ఓజస్వి का विपरीतार्थ है. ओजस्वी का विपरीत अर्थ है कामुक, कांतिहीन, मालिन, शोकाकुल. ఇక్కడ మాలిన్ ఉంది, మలీన్ అని ఉండాలి. సో మలీన్ అని చేసుకున్నట్లయితే దీనికి మరి చూద్దాం. ఇక్కడ చూడండి. ఓజస్వి का विपरीत अर्थ है कामुक, कांतिहीन, మలీన్, శోకాకుల్. మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. కాంతిహీన్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుందండి. ఓకే. సో నెక్స్ట్ మరి ఇక్కడ మలీన్ యొక్క విపరీతార్థం ఏమవుతుందో మీరైతే కామెంట్ చేసేయండి. నాలుగవ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే మరి శ్వేతాంబర్ కా ఉల్టా శబ్ద్ క్యా హై? దిగంబర్, నీలాంబర్, పీతాంబర్, కోయి నహీ. ప్రశ్న మరొకసారి. శ్వేతాంబర్ కా ఉల్టా శబ్ద్ క్యా హై? దిగంబర్, నీలాంబర్, పీతాంబర్, కోయి నహీ. ఇక్కడ చూసుకున్నట్లయితే సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. దిగంబర్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఎందుకయ్యా అంటే మరి అంబర్ అంటే మనకు మేఘం కదా. సో మేఘాలకి మరి ఏంటంటే 4 దిక్కులకి ఏదైతే ఉంటుందో అది మనకు నలుదిక్కులుగానే అది వస్త్రంగా చేసుకుంది కాబట్టి మరి ఇక్కడ ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. ఓకే. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయి ఉంటారు. నీలాంబర్ అని చెప్పేసి కూడా ఇచ్చేసి ఉంటారు. సో అందుకనే ఇలాంటి క్వశ్చన్లు మరి ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్లు మనల్ని అడిగి ఏదైతే కొంచెం ఇదిగా చేయాలని చూస్తారో అటువంటి క్వశ్చన్లు ఇక్కడ మీకు నేను తీసుకొని రావడం జరుగుతుంది నా ప్రయత్నంగా. సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవ్వాలని కోరుకుంటూనే నేను ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా టైం అనేటువంటిది చాలా అమూల్యమైనటువంటిది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఐదో ప్రశ్న చూడండి. కృపన్ కా విలోమ్ క్యా హై? అర్పణ్, దాని, తర్పణ్, శూర్వీర్. ప్రశ్న మరొకసారి. కృపన్ కా విలోమ్ క్యా హై? అర్పణ్, దాని, తర్పణ్, శూర్వీర్. మరి ఇక్కడ సరైన సమాధానం ఎవరైనా ఇక్కడ మరి ఆప్షన్ డి బి ఇస్తున్నట్టే ఎగ్దమ్ రైట్ అండి. దాని అనేటువంటిది సరైన సమాధానం. ఇక్కడ మరి కృపన్ అంటే అర్థం ఏందయ్యా అంటే అర్థం వచ్చేసి దీనికి ఏమవుతుందంటే కంజూస్ అవుతుందండి. ఓకే. కంజూస్ అంటే పిసినారి. ఓకేనా అండి. ఓకే. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆరవ ప్రశ్న చూడండి. జ్యేష్ఠ కా విలోమ్ హై? శ్రేష్ఠ, ఆదర్శ, హీన, కనిష్ఠ. ప్రశ్న మరొకసారి. జ్యేష్ఠ కా విలోమ్ హై? శ్రేష్ఠ, ఆదర్శ, హీన్, కనిష్ఠ. దీనికి సరైన సమాధానం మరి ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. కనిష్ఠ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా అండి. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫీడ్బ్యాక్ రూపంలో. ఏడవ ప్రశ్న చూస్తున్నట్టయితే ఉద్దత్ కా విపరీతార్థ హై? సౌఖ్య, వినీత్, ఉత్తమ్, కోమల్. ప్రశ్న మరొకసారి. ఉద్దత్ కా విపరీతార్థ హై? సౌఖ్య, వినీత్, ఉత్తమ్, కోమల్. మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అంటే వినీత్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న చూడండి. శోషక్ కా ఉల్టా శబ్ద్ క్యా హై? శోషిత్, పోషక్, పోషాక్, శోషణ్. ప్రశ్న మరొకసారి. శోషక్ కా ఉల్టా శబ్ద్ క్యా హై?
शोषित, पोषक, पोशाक, शोषण। మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఇక్కడ చూడండి బి అండి, ఇది ఆప్షన్ బి ఎవరైతే ఇస్తుందో ఎగ్దమ్ రైట్ అండి, పోషక్. సో ఇక్కడ పోషక్ అనేటువంటిది ఇలా ఉండాలండి. ఇక్కడ మీకు ఒక షా అనేటువంటిది ఇక్కడ రావడం జరిగింది. ఓకే, సో ఈ షా అనేటువంటిది ఏం వ్యంజనం మీరైతే కామెంట్ చేయండి. ఎటువంటి వ్యంజనం? లైక్ అంతస్తు, ఊష్ము, స్పర్శ ఇలా ఉంటాయి కదా. సో అఘోషు, సఘోషు ఇలా ఉంటాయి కదా. ఇదైతే మీరు మరి ఏమో అనేటువంటిది మీరు కామెంట్ చేసేయండి, షా అనేటువంటిది. అలాగే ఆ వ్యంజన్కి అంటే అటువంటి వ్యంజన్లో ఇంకా ఏమేమి వస్తాయి అనేటువంటిది కూడా మీరైతే కామెంట్ చేసేయండి. మరి ఇక్కడ పోషాక్ అని ఉంది కదా, పోషాక్ అంటే బట్ట అండి, అంటే క్లోత్. పోషాక్ అంటే డ్రెస్ అని కూడా వస్తుంది. ఓకే, క్లోత్స్ అని కూడా వస్తుంది. శోషణ అంటే మరి ఎవరైతే హింసించే వాళ్ళంటారో వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 9వ ప్రశ్న చూడండి. ప్రసారన్ కా విలోమ్ శబ్ద హోగా. ప్రతిపాదన్, ఆరక్షణ్, ఆకుంచన్. ఇక్కడ అంకుచన్ అని ఉంది. ఇక్కడ ఆ పైన డాట్ తీసేసి కుమ్ చేయాలి. అంటే ఇక్కడ మీకు రాస్తున్నాను చూడండి, అంకుచన్ సారీ ఆకుంచన్, ఇది కరెక్ట్. సో ఇది మీకు ఇలా ఇచ్చినట్లయితే మరి ఇది ఇక్కడ చూడండి ఆప్షన్ ఏమడుతున్నా అంటే ప్రసారణిక విలోమ్ శబ్ద హోగా. ప్రతిపాదన్, ఆరక్షణ్, ఆకుంచన్, సందర్శన్. మరి ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్ని మీరు ఆన్సర్ కామెంట్ చేయలాగైతే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఎక్కడ చూడండి మీకు ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మీరు దేన్ని కూడా భయపడకండి. సో భయపడేటువంటిది ఫస్ట్ వదిలేయండి. ఎందుకంటే మీరు కూర్చున్నారు, మీ ముందు ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, ఆ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయాల్సిందే. సో భయపడి మీరు పెట్టకుండా వదిలేస్తే మనకి, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి ఇక్కడ మీరు భయపడి పారిపోతున్నట్టు. కాబట్టి మీరు ఏదైనప్పటికీ, ఏ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ, ఏ క్వశ్చన్ అయినప్పటికీ దానికి ఏదో ఒకటి మీరైతే ఆన్సర్ చేసి దాన్ని ఎదుర్కొన్న వాళ్ళకైతే నిలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా అండి. సో మరి అందుకే మీతో ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా మీరు ఇక్కడ ఆన్సర్ చేయలేక చూడండి. పర్వాలేదు, తప్పైతే మళ్ళీ చూసి మళ్ళీ కరెక్ట్ ఏమవుతుందో అది చేసేయండి. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ ప్రసారణిక విలోమ్ శబ్ద హోగా. ప్రతిపాదన్, ఆరక్షణ్, ఆకుంచన్, సందర్శన్. మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఇక్కడ సి ఇస్తున్నారు ఎగ్దమ్ రైట్ అండి. ఆకుంచన్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. మరి ఆరక్షణ్కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందో ఏదైతే కామెంట్ చేసేయండి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే సందర్శన, ఒకటి సందర్శించడం అనేటువంటిది వస్తుంది. 10వ ప్రశ్న చూసుకున్నట్లయితే కౌవా కా ఆవాజ్ కర్కష్ హై, రేఖాంకిत शब्द का उल्टा शब्द है. कठोर, मधुर, विवेकी, विनम्र. ప్రశ్న చాలా మంచిగా ఉంటుంది. కొన్నిసార్లు సెంటెన్స్లలో ఇచ్చి దాంట్లో నుంచి ఒక పదాన్ని అండర్లైన్ చేసి దాంట్లో నుంచి మనకి క్వశ్చన్ అనేటువంటిది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఒక మోడల్ కూడా చూడండి. ఇక్కడ ఏమడుగుతున్నా అంటే కౌవా కా ఆవాజ్ కర్కష్ హై, రేఖాంకిत शब्द का उल्टा शब्द है అంటున్నాడు. కఠోర్, మధుర్, వివేకి, వినమ్ర. మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ అందరూ కూడా ఇస్తున్నారు. ఎస్ అండి, రైట్. మీ ఆన్సర్ ఇక్కడ నుంచి చూస్తున్నాను. ఇక్కడ ఆప్షన్ బి ఎవరు చూస్తున్నారు ఎగ్దమ్ రైట్ అండి, మధుర్ అనుకుంటుంది ఇక్కడ సరైన సమాధానం. అంతే కదండి. సో ఎవరు కూడా మరి ఈ యొక్క ఏదైతే కాకి సౌండ్ అనేటువంటిది ఇష్టపడరు. అయితే అదే కోకిల పాడితే కనుక అబ్బా ఎంత బాగా పాడింది పాట అని చెప్పేసి, కోయిల అని చెప్పేసి మనం మెచ్చుకుంటుంటాం. ఆ సౌండ్ని అయితే లైక్ చేస్తుంటాం. ఓకేనా అండి. సో అందుకని కర్కష్కి మధుర్, ఎందుకంటే అది అంత తీయగా పాడుతుంది, అంటే అంత మధురంగా పాడుతుంది కాబట్టి వినాలనిపిస్తుంది. కాబట్టి మరి ఇక్కడ కర్కష్కి ఆపోజిట్ వర్డ్ మధుర్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. అలాగే కఠోర్కి ఆపోజిట్ వర్డ్ అయితే మీరు అయితే కామెంట్ చేసింది. అలాగే వివేకి, వినమ్రకి. ఓకే, సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కఠోర్కి సరళ అని కూడా వస్తుందండి. ఓకే, సరళ అని వస్తుంది. నెక్స్ట్ వివేక్కి అవివేకి అని వస్తుంది. ఓకేనండి, అవివేకి అని వస్తుంది. నెక్స్ట్ మరి ఇక్కడ వినమ్ర చూసినట్లయితే మరి దృష్ట్ అని ఉంటుంది, మనకు అది వస్తుంది. ఓకేనా అండి. ఎస్, సో ఇక్కడ ఆప్షన్ మరి బి ఎవరైతే చూస్తున్నారు ఎగ్దమ్ రైట్ అండి. మరి 11వ ప్రశ్న చూడండి. జో शब्द का अर्थ भिन्न हो उसे कहते हैं. जो शब्द का अर्थ भिन्न हो, समानार्थी शब्द, विपरीतार्थ शब्द, विलोम शब्द, बी और सी सही. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అందరితో రిక్వెస్ట్ చేయండి. మరి అందరూ ఇప్పటివరకు ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే మళ్ళీ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అయితే ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు లైవ్ ఉంటుంది. లైవ్ అయిపోయిన వెంటనే మీకు పీడిఎఫ్ అనేటువంటిది టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ అవుతుంది కాబట్టి ఫ్రీగా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఎక్కడ ఉంది అంటే కనుక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చండి.
ఓకే. సో, మరి ఇక్కడ జో శబ్ద కా అర్థ్ భిన్న హో అంటే ఏదైతే అక్కడ ఇచ్చారో ఆ పదానికి అర్థం వేరేగా వస్తున్నట్లయితే గనక ఓకే. జిస్ శబ్ద కా जो विपरीत अर्थ का बोध कराए उसे हम क्या कहते हैं कि విలోమ శబ్ద कहते हैं. అలాగే మరి దాని విపరీత శబ్ద కూడా అంటారు. అలాగే దాన్ని ఉల్టా శబ్ద కూడా అని అంటారు. అయితే ఇక్కడ ఆప్షన్ మరి ఎవరైతే డి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. బి ఆర్ సి అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. దాంతో పాటుగా ఉల్టా అనేటువంటి వర్డ్ కూడా మనకి కరెక్ట్‌గా అయితే వస్తుందండి. ఓకే. సో, మరి ఆప్షన్ మరి 12వది చూడండి. ఇక్కడ క్వెషన్ విలోమ శబ్ద కే సందర్భ మే గలత్ యుగ్మ హై. ఏందంటే ఇక్కడ కింద విలోమ శబ్దం అనేటువంటిది ఇచ్చాడు. దాంట్లో ఒకటి రాంగ్ ఉందంటాడు. అది ఏది రాంగ్ ఉందనేటువంటిది ఇక్కడ మీరు కనిపెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ సుఖ్ దుఃఖ్, ఆప్షన్ బి ధర్మ అధర్మ, ఆప్షన్ సి శ్రేష్ఠ అపార, ఆప్షన్ డి మరి సం సకర్మ అకర్మ అండి. ఇక్కడ సంకర్మ అని పడింది. ఇక్కడ ఒక డాట్ కొట్టేసుకుంటే సకర్మ అకర్మ అండి. ప్రశ్న మరొకసారి విలోమ శబ్ద के संदर्भ में गलत युग्म है అంటే గలత్ మ్యాచింగ్ ఉందంట. సుఖ్ దుఃఖ్ ధర్మ అధర్మ శ్రేష్ఠ అపారు సకర్మ అకర్మ అండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఏకదం రైట్ అండి. శ్రేష్ఠ అపార్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ శ్రేష్ఠకి వచ్చేసి ఆపోజిట్ వచ్చేసి అధమ్ అవుతుంది. అయితే శ్రేష్ఠకి ఆపోజిట్ అధమ్ అవుతుంది. అలాగే అపార్కి ప్రవర్ అనేటువంటిది మనకు వర్డ్ ఆపోజిట్ వర్డ్ అవుతుంది. ఓకేనా అండి. సో, ఇది మీరు నోట్ చేసుకొని రాసుకుంటారు అనుకుంటున్నాను అందరూ కూడా. నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి. వినోద్ అవివేకీ హై అంటే ఇక్కడ కొట్టేసుకోండి. ఇది కొట్టేసుకోండి. కొట్టేసుకుంటే వినోద్ వివేకీ హై. ఇస్మే అవివేకి అని ఉంది కదా. సో, ఇది కొట్టేసుకోండి. వివేకి కా విపరీతార్థ హై. ఓకేనా అండి. సో, మరి ఇక్కడ అవివేకి, చాలాక్, చరణ్, అధమ్ మరి ఏమై ఉంటుందో మీరైతే కామెంట్ చేసేయండి. ఓకే. ప్రశ్న మరొకసారి వినోద్ వివేకీ హై ఇస్మే వివేకీ కా విపరీతార్థ హై అంటే విపరీతార్థ అంటే వివేకి యొక్క ఆపోజిట్ వర్డ్ ఏందని అడుగుతున్నారు. ఓకేనా అండి. మరి అవివేకి, చాలాక్, చరణ్, అధమ్. సో, ఇక దీన్ని చూసుకున్నట్లయితే ఆప్షన్ ఎవరైతే ఏ ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. అవివేకి అన్నప్పుడు ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే. 14వ ప్రశ్న చూడండి. ఇతిశ్రీ కా ఉల్టా శబ్ద హోగా. ఇతిశ్రీ అంటే దానికి ఆపోజిట్ ఏమడుగుతుంది అడుగుతుంది. మరి శ్రీ గణేష, శ్రీ లక్ష్మియ, శ్రీయ, సుశ్రీయ. ఓకేనా అండి. 14వ ప్రశ్న ఇతిశ్రీ కా ఉల్టా హోగా. శ్రీ గణేష్, శ్రీ లక్ష్మి, శ్రీ సుశ్రీ అని ఇక్కడ సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. శ్రీ గణేష్ అనేటువంటిది ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. ఓకే. సో, శ్రీ గణేష్తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే లాస్ట్లో ఇతిశ్రీ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఓకే. సో, 15వ ప్రశ్న చూడండి. మహేష్ अपने गुरु के प्रति दृष्ट भाव रखता है में दृष्ट का विलोम है. ఇక్కడ కొంచెం టైపింగ్ అలాగే అయిపోయింది. సో, మీరు అర్థం చేసుకోగలరండి. దృష్టి అంటే ఇక్కడ మీకు ఏదైతే దృష్టి ఉన్నదో ఇదే ఇక్కడ రావాలి. దృష్టికా విలోమ్ హే అని అంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సద్భావ్, క్రోధ్, నిశ్చల్, వినమ్ర అండి. ఇంతకుముందు నేను మీకు చెప్పాను. మరి మీకు ఐడియా ఉన్నట్లయితే గుర్తున్నట్లయితే ఇంకా ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలరు. మహేష్ अपने गुरु के प्रति दृष्ट भाव रखता है में दृष्ट का विलोम है సద్భావ్, క్రోధ్, నిశ్చల్, వినమ్ర. మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ మరి డి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. మరి వినమ్ర అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుందండి. ఓకే. 16వ ప్రశ్న చూడండి. నిమ్న మేసే ఇక్కడ నమన్ మే అని ఉంది. ఇక్కడ నిమ్న మే అని ఉండాలి. దీన్ని నిమ్న మే చేసుకోండి. నిమ్న మే से अर्वाचीन का उचित विलोम शब्द चुनिए. नवीन, प्राचीन, आदिकालीन మరియు पाषाणकालीन. प्रश्न మీ ముందుకు निम्न में से अर्वाचीन का उचित विलोम शब्द चुनिए. నవీన్, ప్రాచీన్, ఆదికాలీన్, పాషాణకాలీన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ మరి బి ఎవరు చూస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి. ప్రాచీన్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సారీ అండి. 17వ ప్రశ్న చూడండి. రిజు రేఖ खींचिए में रेखांकित शब्द का విలోम హోగా. ఇక్కడ మరి ఏందయ్యా విలోమం అంటే రిజు అని ఉంటుందండి. ఓకే. సో, రిజు రేఖ
खींचिए में रेखांकित शब्द का విలోమ్ హోగా సరళ సీधा తిర్యక్ వక్ర. చూడండి ఇక్కడ రెండు ఎలిమినేషన్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈజీగా ఉంటుంది. అయితే ఆ రెండిట్లో మళ్ళీ ఏదనేటువంటిది మీరు కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని ఆప్షన్ మరి ఎవరైతే డి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. వక్ర అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. మరి రిజు అనేది ఏందయ్యా అంటే కనుక సరళ్ అని కూడా అర్థం వస్తుంది. ఓకే, స్ట్రైట్ లైన్. ఓకే, ఓకే, సరళ రేఖ ఖీంచి అంటే ఈజీ రేఖ అంటే ఇవ్వమంటున్నాడు. 18వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఉపకార్ కా ఉల్టా శబ్ద క్యా హై? ప్రతీకార్, పరోపకార్, అపకార్, అనోపకార్. చూడండి ఇక్కడ మీకు ఉపసర్గకు సంబంధించి ఒక శబ్దం కూడా అయితే ఉంది కాబట్టి మరి उपसर्ग से जुड़ी एक शब्द कौन सा है वो आप यहाँ पर कमेंट कर सकते हैं. उपकार का उल्टा शब्द क्या है? ప్రతీకార్, పరోపకార్, ఉపకార్, అనోపకార్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్జామ్ రేట్ అండి. ఇక్కడ అపకార్ అంటే ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 19వ ప్రశ్న చూడండి. आपको आना अनिवार्य है में अनिवार्य का विलोम शब्द क्या है? अपरिहार्य, वैकल्पिक, ऐच्छिक, बी और सी दोनों. ప్రశ్న మరొకసారి. ఆప్కో ఆనా అనివార్య హే మీ అనివార్య విలోమ శబ్ద క్యా హే అంటే మీరు తప్పకుండా రావాల్సింది అన్నట్లయితే మరి అందులో తప్పకుండా అనేటువంటి దానికి మరి ఆపోజిట్ వర్డ్ అంటే వ్యతిరేక పదం ఏందని అడుగుతున్నారు. ఇక్కడ అపరిహార్య, వైకల్పిక, ఐచ్ఛిక, బి और సి దోనోనా. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ మరి ఎవరైతే డి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. బి అండ్ సి అనేటువంటి ఇక సరైన సమాధానం అవుతుంది. మరి దీన్ని చూసుకున్నట్లయితే పరిహార్య అనేటువంటిది మీకు ఏంటి అవుతుందంటే ఒక విలోమ శబ్దం అనేటువంటిది వస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 20వ ప్రశ్న చూడండి. విస్తృత్ కా విలోమ్ హై. విస్తృత్ కా విలోమ్ హై. విస్తార్, సంక్షిప్త, సంక్షేప్ కోయి నహీ. ప్రశ్న మంచిగా ఉంది. విస్తృత్ కా విలోమ్ హై. విస్తార్, సంక్షిప్త, సంక్షేప్ కోయి నహీ. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఎవరు ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి. సంక్షిప్త అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, సో మరి ఈరోజు మనం ఒక టాపిక్ సంబంధించి మొత్తం 20 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. ఇలాగైతే క్వశ్చన్ ఫార్మాట్ అనేటువంటిది వస్తుంది. మరి ఇంకా మీరు దీనికి సంబంధించి మీ యొక్క ఇక్కడ హానెస్ట్గా అడుగుతున్నానండి. మీకు ఈరోజు మీకు అడిగినటువంటి క్వశ్చన్లో మొత్తానికి ఎన్ని మార్కులు వచ్చినటువంటి మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్ అలాగే ఒపీనియన్స్ అని కూడా తప్పకుండా అయితే షేర్ చేయండి. దాన్ని అన్ని అనుసరించి మీకు మంచి క్లాసెస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీకు టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్ అనేటువంటి పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకెవరైనా జాయిన్ కావాలంటే జాయిన్ అవ్వచ్చు. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. దాంతోపాటుగా మీరు ఫేస్బుక్, వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలాగే మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి కామెంట్ రూపంలో తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి 9:30 గంటలకు లైవ్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.